హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊర్లో అయితే కోడిని కోస్తున్నారు. ఇప్పుడైతే మనము కోడిని కోసేదైతే చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్దాం. ఇప్పుడైతే వాళ్ళు కోడిని అయితే కాలుస్తున్నారు. ఇక్కడ మా ఊర్లో అయితే గ్రీనరీ ఉండేది. అప్పుడు మాకు ట్రీస్ కూడా ఉండే కదా, మోసంబి అవన్నీ. అవైతే ఇప్పుడు కట్ చేసేసారు. చాలా బాధగా ఉంది. అయితే కోడిని అయితే కాల్చేది అయితే అయిపోయింది. ఇప్పుడు కటింగ్ అయితే చేస్తారు. కటింగ్ చేసేటప్పుడు అయితే మీకు చూపిస్తా ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది. అయితే ఇప్పుడైతే కోడిని కోస్తున్నారు. మాకు తెలిసిన వాళ్ళు అయితే హెల్ప్ చేస్తున్నారు కోసేకి. చెప్పు. ఇది ముక్కడికి ఉండే ఊపిరాడేది అంతే. కొంచెం పోతుంది కాబట్టి కిడ్నీలు కోడి అరిగించేది మేపు అర్లపట్ట అంటారు దీన్ని. అరగాంచేది అర్లపట్ట. కాలు నీళ్ళు పాని. ఇప్పుడైతే కోడి లెగ్గుని అయితే కోసేస్తున్నారు. ఫామ్లోది కోస్తున్నాము. మేమైతే కోళ్ళు కూడా పెంచుకుంటాము. అందుకైతే మేము నాటి కోడి అయితే పట్టుకొని కోస్తున్నాము. అందుకే దాంట్లో అంతా కొంచెం బోన్స్ అవన్నీ ఎక్కువ కనపడుతున్నాయి. స్కిన్ అనేది లేదు, ఉంటి కానీ దాంట్లో కనపడట్లేదు. కట్ చేసిన తర్వాత చాలా స్కిన్ అయితే ఉంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఆడుకోవడానికి. అంటే విలేజెస్లో మా డాడీ వాళ్ళకి ఆంట్ అంకుల్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లోళ్ళు అయితే వచ్చారు. ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాం. అలానే కర్రీ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుంది అనేది అయితే చెప్తా నేను. ఇప్పుడైతే వాటర్తో అయితే క్లీనింగ్ చేస్తున్నారు ఆ చికెన్ పీసెస్ అన్నీ. అవి క్లీనింగ్ అయిపోయిన తర్వాత అయితే చూపిస్తా. ఇప్పుడైతే కోడిని అంతా అయితే కట్ చేసేసారు. ఇంకా వంటే చేయాలి. ఇప్పుడు నేను ఎక్కడున్నా అని అనుకుంటున్నారా? మా ఊర్లోనే మా ఇంటికాడున్నా. ఏంటంటే మా తాతోళ్ళు ఈ ఇంటిని అయితే అప్గ్రేడ్ చేయించారు, అంతే డిఫరెన్స్.